ఎక్కడికి వెళ్ళినా సమస్యలే. ఇంట్లో, బయట ఎక్కడైనా కష్టాలే ఎదురవుతున్నాయి. నిత్యం ఇబ్బందులే. ఆర్థికంగా, మానసికంగా అన్నీ ఒకేసారి వచ్చి పడుతున్నాయి. వాటి నుంచి ఎంత బయటపడదామన్నా వీలవడం లేదు. మరింత లోతుకి వెళ్ళిపల్సి వస్తుంది అని చాలామంది భర్తలు వాపోతూ ఉంటారు. అయితే అది కేవలం మీ తప్పు మాత్రమే కాకపోవచ్చు. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు అయి ఉండవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో నిత్యం మీరే ఉన్నా అప్పుడప్పుడు వచ్చే అతిథులు, స్నేహితులు, ఇంకా ఇతర తెలిసిన వారి వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు, దీనికి వాస్తు దోషం తోడైతే అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారికి అన్ని సమస్యలే ఎదురవుతూ ఉంటాయట. ఈ క్రమంలో ఇలాంటి సమస్యలను తప్పించుకునేందుకు, వాస్తు దోషం పోగొట్టుకునేందుకు పలు రకాల నివారణ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి పలువురు పండితులు విశ్లేషించి మరీ చెబుతున్నారు కూడా. ఈ క్రమంలో ఇంట్లో ఉండే భార్యలు వీటిల్లో మేము తెలియచేసిన ఏదైనా 1-2 నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ భర్తలు ప్రతి విషయంలోనూ కూడా విజయం సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వేపాకులు. వేపాకుల్లో సహజ సిద్ధమైన యాంటీబయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. సూక్ష్మ క్రిముల పట్ల వేప అద్భుతంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో వేపాకులు ఇంట్లో కాల్చి పొగవేస్తే దాంతో ఇంట్లో ఉండే సమస్త వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఇంట్లో ఏమన్నా బ్యాక్టీరియా, వైరస్ ఉన్నా నాశనం అవుతాయి. ఆరోగ్యపరంగా, అలాగే వాస్తుపరంగా, ఆర్థిక పరంగా వేపాకులతో నుప్పులపై వేసి పొగవేయడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఇక తర్వాత అగరబత్తీలు ఉపయోగించి ఈ రెమెడీని ఎలా పాటించాలో చూద్దాం. హిందువులు ఎవరైనా దేవుడికి పూజ చేసేటప్పుడు మాత్రమే అగరబత్తీలను వెలిగిస్తూ ఉంటారు. లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారి కన్నం చేసేందుకు తీసుకువెళ్ళేటప్పుడు కూడా వీటిని వెలిగిస్తారు. అయితే అగరబత్తీలు మామూలు సమయంలో కూడా వెలిగిస్తూ ఉండాలి. ఇంట్లో నిత్యం ఏదో టైంలో అగరొత్తులు వెలిగించి ఒక చోట ఉంచడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మాయమవుతుంది. అయితే అగరబత్తులను ఎప్పుడు వెలిగించినా బేసి సంఖ్యలోనే ఉండాలి. అంటే 2, 4 అలా ఉండకుండా 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. ఇక ఇంట్లో ఉండే కుర్చీలు, టేబుళ్ళు, సోఫాలు, మంచాలు ఇలా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అప్పుడప్పుడు తీసి వేరే దిశలో పెట్టి మళ్ళీ యథావిధిగా అమర్చుకుంటూ ఉండాలి. అంతే తప్ప ఎప్పుడో పెట్టిన మంచం, చైరు అలాగే ఉంచేయడంతో కూడా దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండి ఆ ప్రభావం ఇంట్లో ఉండేవారిపై పడుతుందంట. అలాగే మీరు ఇప్పుడు తెలియచేసే చిన్న పరిష్కారం పాటించడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. 2 చిన్నపాటి గిన్నెలు తీసుకుని వాటిలో కొంత కల్లుప్పు వేయాలి. అనంతరం ఆ 2 గిన్నెలను ఇంట్లో ఈశాన్య, నైరుతి దిశల్లో ఉంచాలి. ఇలా మళ్ళీ 15 రోజుల తర్వాత ఆ గిన్నెలో ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం మాయమైపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక కిటికీలు ఎల్లప్పుడూ తెరిచి ఉండాలి. వాటి వద్ద కుండీలు ఏమైనా మొక్కలు ఉంచాలి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాంట్లో ఇంట్లో అందరికీ మంచే జరుగుతుంది. అలాగే ఉదయం, సాయంత్రం వేళల్లో కొద్దిగా కర్పూరం తీసుకుని వెలిగించి దాంట్లో కొన్ని లవంగాలను కూడా వేయాలి. ఇలా రెండింటిని మండించడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ పోతాయి. అందరికీ అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలుంటే అవి కూడా పూర్తిగా తీరిపోతాయి. అలాగే నలుపు రంగు కాక పసుపు రంగులో ఉండే ఆవాలు దొరుకుతాయి. వాటిని తీసుకుని గుగ్గిళ్ళని కలిపి ఇంట్లో రోజు మండిస్తున్నట్లయితే కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది. అలాగే వారానికి ఒకసారి ఇంట్లో గుగ్గిళ్ళను సాంబ్రాణిలా వేయడం చాలా మంచిది. దీనివల్ల ఇంట్లోని వారికి సమస్యలన్నీ తొలగిపోతాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు పోతుంది. పైన తెలియచేసిన అన్నీ కాకపోయినా అందులో 1-2 మీరు క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతో మంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం
ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు. ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.